బాలకాండము 47వ సర్గము. సప్తమరుత్తుల వ్యుత్పత్తి. ఈ ప్రకారముగా తన గర్భము విచ్చిత్తిగనుటకు చాలా శోకించి మిక్కిలి బలవంతుడైన ఇంద్రుని చూచి అనునయ వాక్యములతో నిట్లనెను. నాయనా, నీ వలన దోషము లేదు, దోషమంతయును నాదియే. అందువలననే నీవు నా గర్భము 7 ముక్కలు చేయగలిగితివి. దానివలన దోషము లేదు, నాకిక విచారము లేదు. 7 భూమి నేలునట్లు చేయుము. నా కొడుకులు 7 దివ్యమైన శరీరములు దాల్చి నీవు పిలిచినట్లుగా మారుతులు అను పేరుతో పిలువబడుదురు. వారు ఆకాశమునందు వాయురూపులై సంచరింతురు. ఒకడు బ్రహ్మలోకమును, ఒకడు ఇంద్రలోకమును, ఒకడు వాయుమార్గమున జరించెదరు. ఉన్న 4 దిక్కులను నీ ఆజ్ఞ ప్రకారము తిరుగుచుందురు. సందేహింపక ఇట్లు చేయమనుచున్న తల్లిని చూచి, అమ్మా, నీ వాక్యములు సత్యములగును, మనమున సందేహం వదులుము అని ఇంద్రుడు ఊరడించెను. ఇట్లు తల్లియు కొడుకగు నింద్రుడను సమాధానపడ్డవారై తృప్తితో దివంబునకు జనిరి. ఇది మేము పూర్వము వినియున్న వారము. విశ్వామిత్రుడు విశాలా వృత్తాంతమును రామునకు చెప్పుట. రామచంద్ర, ఈ దేశము పూర్వమింద్రుడు దితికి సేవ చేసిన ప్రదేశము. పునీతుడైన ఇక్ష్వాకుడు అలంబుసయందు విశాలుడను కుమారుని గనెను. అతడు తన పేరు మీదనే ఈ విశాలా నగరమును కట్టించెను. విశాలుని కుమారుడు హేమచంద్రుడు. మహాబలశాలియగు సుచంద్రుడను పుత్రుడు కలిగెను. అతని పుత్రుడు ధూమ్రాస్వుడు. అతని తనయుడు సృంజనుడు. అతని తనయుడు సహదేవుడను రాజు. అతని కులవర్ధనుడైన కుశాశ్వుడు పుట్టెను. అతని సుతుడు సోమదత్తుడు. ఇతనికి కాకుత్సుడను రాజు దయించెను. అతని కుమారుడే ఇప్పుడు ఈ దేశంనకు రాజుగానున్న సుమతియను రాజు. ఇక్ష్వాకుని దయతో నీ వంశమునందలి రాజులు పరాక్రమవంతులు, పవిత్రమైన మనస్సులు గలవారు, దీర్ఘాయువులును. మనం ఈ రాత్రి రామ ఇచ్చట సుఖముగా నుండి ఉదయమే జనకుని దర్శింతము అని చెప్పుచున్న సమయమున విశాలాదిపుడైన సుమతి విశ్వామిత్రుని రాకను తెలుసుకుని ఎదురు వచ్చి మునిని చూచి నమస్కరించి, మునీంద్ర, ధన్యుడను. నీవు వచ్చుటచే మా దేశము పవిత్రమైనది. నిన్ను చూడగలుగుట సామాన్య విషయం కాదు. నిన్ను చూచుటచే నేను ధన్యుడనైతిని. నాకంటే ధన్యులు లేరు అని పలికెను. బాలకాండము 47వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.